గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తమ్ముడు మూవీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు రిలీజ్ అయింది. వేణు శ్రీరామ్ డైరెక్టర్, ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఈ మూవీతో మన ముందుకు వచ్చారు దిల్ రాజు ప్రొడక్షన్లో. మరి మూవీ ఎలా అనిపించింది అడిగి తెలుసుకుందాం. సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. హలో అండి. హాయ్. నమస్తే. తమ్ముడు దాదాపు 75 కోట్ల వరకు బడ్జెట్ పెట్టామని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పారు. సినిమా రిలీజ్కి ముందు తమ్ముడు టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే కొంచెం ఆ హైప్ అనేది వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తీసుకున్నారని చెప్పేసి. ఎలా అనిపించింది తమ్ముడు మూవీ? జస్టిఫికేషన్ జరిగిందా టైటిల్? లాంగ్ టైం లయ గారు మళ్ళీ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం క్రేజ్ వచ్చింది. నెక్స్ట్ తమ్ముడు అనే టైటిల్ దిల్ రాజు గారి బ్యానర్లో సాధారణంగా మనకు బాగా రీచ్ అయ్యే టైటిల్, ఫ్యామిలీస్కి ఎక్కువ రీచ్ ఉన్న టైటిల్. దిల్ రాజు గారు సంక్రాంతి తర్వాత ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాతో వస్తున్నాడు అని అర్థమయ్యింది. అలా హైప్ వచ్చింది. అండ్ డైరెక్టర్ బర్త్డే అప్పుడు కూడా ఒక చిన్న స్పూఫ్ ఏదో చేశారు, అది కొంచెం బాగా వైరల్ అయింది. అన్ని రియాలిటీ షోలకు అటెండ్ అవుతూనే వచ్చారు, ప్రమోషన్స్ బాగా చేసుకున్నారు. రిలీజ్కి ముందు శిరీష్ గారు మాట్లాడిన మాటలు కూడా సినిమా పైన కాన్ఫిడెన్స్ని పెంచాయి. మా గతంలో అంతంత నష్టం జరిగింది, తర్వాత మేము కోలుకున్నాము, ఇప్పుడు దీన్ని నమ్మాము అంటే ఎంత నమ్ముంటారో అని. ఆ తర్వాత ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో సినిమా మీద చాలా డీసెంట్ ఒపీనియన్ కలిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చే ట్రైలర్స్ ఎలా ఉంటున్నాయి, సినిమా అర్థమైపోతుంది ట్రైలర్ ఏం చెప్తానులే అన్నట్టు ఉంటాయి. కానీ ఇది ఏంటంటే అడవి, ఏదో జరుగుతుంది, ఎక్కడికో వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వీళ్ళెవరు వాళ్ళెవరు అర్థం కాకుండా కట్ చేశాడు. ద డీసెంట్ అటెంప్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పర్ఫెక్ట్ ట్రైలర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ కలిపి నితిన్ సినిమా, అంత పెద్ద సినిమా ఎలా ఉంది అని థియేటర్కి వెళ్ళారు అందరూ. నా ఓపెనింగ్ ఏం చేశాడు అంటే గబగబ టైటిల్స్ పడిపోయాయి. అంటే సెకండ్స్ ఇట్లా చిటికేస్తే. అయితే టైటిల్స్నే ఇంత క్రిస్పీగా చూపించాడు, మరి సినిమా ఇంకెంత బాగా ఎంగేజ్ చేస్తుంది అని కూర్చున్నాం అంతా. ఒక ప్రాబ్లంతో, చెవుపోటుతో విలన్ని పరిచయం చేశాడు. ఫస్ట్ అది మన నోవటల్ ముందున్న నీళ్ళు ప్యాన్ చేస్తే ఏదో బేలింది. ఎందుకు బేలింది అయ్యా అంటే మనకు ఏదో సంథింగ్ జరిగింది. దానికి పాపం గవర్నమెంట్ మంత్రులను పిలిచి వాళ్ళందరికీ, ముఖ్యమంత్రికి 100 కోట్లు, ఇంకొకరికి 10 కోట్లు ఇచ్చాడు. ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయ్యింది. బేసిక్లీ విషయం ఏంటంటే, ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక కమిటీని నియమిస్తే, ఇప్పుడు నిన్న మనకి పాశమైలారంలో జరిగినప్పుడు ఒక కమిటీ వెళ్ళి నివేదిక సమర్పిస్తుంది ఎవరిది తప్పు అని. ఆ తప్పు వీడిదే అని తెలిసిందనుకో వాడికి జైలు శిక్ష పడుతుంది. నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రిని మేనేజ్ చేసావు విత్ 100 కోట్లు, ఇంకో మంత్రిని కూడా మేనేజ్ చేసావు విత్ 10 కోట్లు. అంటే గవర్నమెంట్ కూడా నీ చేతుల్లో ఉంది. సో ఈ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. కానీ సాల్వ్ కానట్టుగా ఊహించుకొని సినిమా అంతా నడిపించాడు డైరెక్టర్. అది ప్రాబ్లం అక్కడ. సో ఇప్పుడు సంతకం పెట్టడానికి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండాలి కదా, అది మన లయ కట్టబెట్టారు. ఆమె సంతకం పెడితే వీడు జైలుకి వెళ్తాడు. పెట్టొద్దంటే ఈమెను చంపాలి. అమ్మో నా అక్కడ ఎట్ట చంపుతాడు, నేను కాపాడుకుంటానని హీరో. ఇంతే ద బేసిక్ స్టోరీ, పెద్దగా విషయం ఏం లేదు. ఇకపోతే స్టార్టింగ్ క్యారెక్టర్లో హరితేజ పవర్ఫుల్ లేడీ లాగా కనబడింది, పోరాటం చేస్తే అసలు ఆగదు. తర్వాత లయ అసిస్టెంట్ కూడా కొంచెం విలన్ హౌస్లో బాగా పవర్ఫుల్గానే చూపించారు. ఆ తర్వాత అడవిలోకి షిఫ్ట్ అయిన తర్వాత ఒక తేజ సినిమాలలో అప్పట్లో లేడీస్ ఫైటర్స్ ఉంటారు కదా, అలాంటి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా రగదీసింది ఫైట్స్. తర్వాత వర్ష బొల్లమ్మ ఫైట్, మా బాబోయ్. నెక్స్ట్ ఆ తర్వాత లయ కూడా ఒకనొక సందర్భంలో చీర కట్టుకుని ఫైట్. ఆ తర్వాత కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ కూడా కత్తి ఫైట్. చివరికి ఒక పిల్లని పెట్టారు చూసాం, ఆ పిల్ల కూడా చేతికి ఏదో పట్టుకొని ఒక ఫైట్. అంటే ప్రతి ఆడవాళ్ళని పవర్ఫుల్గా చూపించారు. అందరు ఆల్మోస్ట్ ఇంచుమించు ఉన్న లేడీ క్యారెక్టర్స్. ఇట్స్ ఓకే, డీసెంట్ అటెంప్ట్. అండ్ కథ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఎటు తిరుగుతుందో అర్థం కాకుండా గందరగోళంగా ఉంది. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అదేంటో ఇటు నుంచి వెళ్తేనేమో ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళొచ్చు అంట, అటు నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళొచ్చు. పోనీ ఇది ఛత్తీస్గఢ్దా అంటే కాదు, అటు ఆంధ్రాది కాదు, మరి ఎవరిది కాదంట. అసలు అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎవడూ లేడు. మరి అలాంటి ప్రాంతం మన ఇండియాలో ఉండడం మన అదృష్టం. మరి దాన్ని కేంద్రపాలిత ప్రాంతం కూడా కాదు, లైక్ గోవా ఆర్ డమన్ అండ్ డ్యూ. అదేంటో అదొక వింత ప్రాంతం. అక్కడ కొన్ని ఆచారాలు, వ్యవహారాలు. అమ్మవారి జాతర అని తీసుకెళ్లారు, అమ్మవారి పాట కూడా పెట్టారు. ఏదన్నా అమ్మవారి టైప్ లైక్ ఇప్పుడు మన
మొన్న వచ్చిన ముగ్గురు హీరోల సినిమా ఏంటి, వారాహి అమ్మవారు, భైరవ్. అట్లా ఏదైనా అమ్మవారి చుట్టూ ఏమైనా తిప్పుతారా అంటే అది కూడా లేదు. పోనీ కాంతారాలాగా ఆ అమ్మవారి చుట్టూ ఏమైనా తిప్పుతా, అది లేదు. తెగలు అన్నీ ఉన్నాయి, కానీ అమ్మవారు కాసేపే వచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ చూపించిన మహిమ కూడా పెద్దగా ఏం లేదు సినిమాలో. అట్లా అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారో కూడా తెలియదు. అట్లా 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 ఏదేదేదో ఎటెటెటో పోతుంది, ఎందుకు వెళ్తుందో తెలియదు. కూర్చున్నాం మొత్తానికి ఏదో జనాలు, ఏం జరుగుతుందో తెలియదు, గందరగోళం. ఈ అక్కకేమో తమ్ముడు అక్కర్లేదు, తమ్ముడికేమో అక్క అక్కర్లేదు, అక్కకి అక్కర్లేని తమ్ముడు, తమ్ముడికి అక్కర్లేని అక్క. ఓవరాల్గా తమ్ముడు సినిమా చూసి వచ్చాం. అయితే ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఇప్పుడు పాటలు ఏమన్నా వచ్చాయా? అక్క తమ్ముడు పుట్టింటికి రా చెల్లి టైప్లో వీళ్ళ మధ్యలో ఏమైనా సాంగ్ ఉంటుందా? అది లేదు. పోనీ ఇంతమంది పవర్ఫుల్ లేడీస్ని పెట్టావు కదా, వాళ్ళకి ఏమన్నా ఆట పాట ఇచ్చావా? అది లేదు. ఒక అమ్మవారి పాట ఒకటే ఉండింది, అది కూడా ఎందుకుందో కూడా తెలియదు. కొంచెం పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు సినిమాలో. ఓకే. ఈవెన్ బీజిఎం కూడా కాంతారా, దేవరా ఇవన్నీ కూడా అయినాయి కదా చేసినట్టు ఉంది. అంజనీ శ్లోకనాథే కాబట్టి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్ బీజిఎం గురించి చెప్పాలంటే ఆయన తప్పేం లేదు. కథని నడిపించాలంటే వెనకాల ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇచ్చాడు. ఆ కథ ఎటు పోతుంది ఆయనకు అర్థమయ్యేసి వస్తే కదా ఫస్ట్ ఏ బీజిఎం వాళ్ళకి తెలిసేది. ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే మొత్తం నైట్ ఎఫెక్ట్ షూట్సే, భారీ బడ్జెట్. ఎలా కన్విన్స్ చేశారు దిల్ రాజుని ఈ కథకి నాకు అర్థం కాల. మేము అనుకున్నాం ఏంటంటే సింగిల్ కాస్ట్యూమ్ సార్ అనగానే లో బడ్జెట్ సినిమా ఏమో నన్ను ఆదుకోవడానికి వచ్చాడేమో అని తీసుంటాడు. సింగిల్ 75 కోట్లు అని చెప్పారు కదా. అవి ఉన్నాయి, బడ్జెట్ కనబడింది, భారీ ఎత్తున ఉంది. మొత్తం నైట్ షూట్సే అడవిలో, జనరేటర్స్కే అవుద్ది కదమ్మా. అయితే బీభత్సం జనాలు 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 ఉన్నారు, ఇబ్బడి ముబ్బడిగా సెట్లు వేశారు, విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్లు బాగున్నాయి, బాగాలేవని. అయితే దిల్ రాజు గారు ఇప్పుడు ఆయన ప్రతి సినిమాలో డైరెక్టర్తో పాటు నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ట్రావెల్ అవుతాను నేను సినిమాతో పాటు అని చెప్పారు. గేమ్ చేంజర్ గురించి ఎక్కువ మాట్లాడారు. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడినప్పుడు డైరెక్టర్కి నాకు వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవ్వలేదు, అది మ్యాచ్ అయితేనే మంచి అవుట్పుట్ అనేది వస్తుంది, నేను పెద్ద డైరెక్టర్ అవ్వడం వల్ల ఆయన చెప్పలేకపోయాను. సో ఈ మూవీ డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పారు. అంతకు మించిన కాన్ఫిడెంట్ చెప్పనా, నితిన్ని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఇంకా నేను అనుకున్న రేంజ్కు రాలేదు, ఈ సినిమా తర్వాత చూడన్నాడు. ఏంటి ఎక్కడ మిస్ఫైర్ అయింది దిల్ రాజు జడ్జిమెంట్? ఎక్కడ మిస్ఫైర్ అయింది? ఎందుకు మిస్ఫైర్ అయింది? ఏంటో అయ్యింది మొత్తంగా. అసలు ఏం అర్థం కాలమ్మా. అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, వాళ్ళకి అంత ఎలివేషన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఆమె ఏం మాట్లాడుతుంది, ఎటు వెళ్తున్నారు, నథింగ్ లైక్ దట్, జీరో. యాక్చువల్గా వీళ్ళ ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నా కూడా కొన్ని కొన్ని చోట్ల తప్పారు. అడవిలో వెళ్ళినప్పుడు పిల్లోడికి ఏవో అవుతాయి, ఏదో కుట్టింది అని, పలానా ఒక ఆవిడ ఎంగేజ్ చేస్తా మీకు పసరు పూసుకుంటే పోద్ది అనేది, కత్తిపోటు పొడిచారు అన్నాడు, పలానా పసరు పోస్తే అది పోతుంది నీకు బ్లీడింగ్ ఆగుద్ది అన్నారు. అలాంటి కత్తిపోట్లు నితిన్కి పడింది, సరే అది పెట్టుకున్నాడు, హీ సేఫ్. అదే కత్తిపోటు లయకు పడింది, అదే కత్తిపోటు వర్షాబొల్లమ్మకు పడింది, మరి వర్షాబొల్లమ్మ చచ్చిపోయింది. అంటే కొంచెం ఎక్కువ తీవ్రతలో అయిందేమో. ఇట్లాంటివి కొన్ని ఫాల్స్. అంటే బేసిక్ స్టోరీ లైన్ అనేది ఏం లేదు అసలు. అక్కడ అనుకున్నాడు, ఏదో అనుకున్నారు, అక్క తమ్ముడు అసలు లేదు. ఇంకా చెప్పనా, ఒక చిన్న పాయింట్ చెప్తా. అప్పటికి అక్కకి తమ్ముడు ఇతనని తెలియదు, ఇతనికి కూడా చెప్పడం ఇష్టం లేదు. సరే మనం కూడా చెప్పొద్దు, రేపటి రోజు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే. విషయం ఏంటంటే లాస్ట్ ఆవిడని పొడిచావు, అంత బ్లీడింగ్ అయిపోయింది, చావు బతుకులు ఇట్లాంటి పెట్టినప్పుడు రేర్ బ్లడ్ ఎక్కడ అదర్ బ్లడ్ కావాలంటే తమ్ముడు ఇచ్చున్నా కూడా ఒక బంధం కలిసేది, అది కూడా పెట్టాల. ఊరికే సింపుల్గా అందరికి. అండ్ ఇంకొకటి, 9 గంటలకి నువ్వు వైజాగ్ వెళ్ళావు, ఆ ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి రాత్రంతా ట్రావెల్ చేసి, అది ఏంటో ఏ ఫ్లైటు తీసుకెళ్ళదు, ఏ హెలికాప్టర్ తీసుకెళ్ళదు, ఏది తీసుకెళ్ళదు. బట్ వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చాలా విచిత్రం అది. అండ్ ఇక్కడ విలన్కి ఉన్న ప్రాబ్లం ఫస్టే సాల్వ్ అయిపోయింది, వీడు ఇంత చేయాల్సిన అవసరం లేదు దానికి. ఏంటి అసలు వాడి ప్లాన్ ఏంటంటే అదేంటిది ఇన్సూరెన్స్ కోసమని ప్లాన్ చేశాడు, బేసిక్ ఇన్సూరెన్స్ కోసం. అంటే ఆ ఫ్యాక్టరీ రన్ చేస్తే నష్టాలు, అమ్మేస్తే తక్కువ కమ్ముడు పోద్ది, ఏం చేయాలో తెలియదు. దాన్ని రియాక్టర్ పేలిందనుకో భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో, 1000 కోట్లు ఇన్సూరెన్స్ వస్తుంది, 500 కోట్లు ఖర్చు వీళ్ళకి ఖర్చు పెట్టిన ఇంకా 500 మిగులుతాయి ప్రాఫిట్ అని అనుకున్నాడు. బేసిక్ అదే పాయింట్ చెప్పాడు కూడా. ఆ ప్రాబ్లం నీకు గవర్నమెంట్ ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది. ముఖ్యమంత్రి నీ ఇంటికి చెప్పులు ఇప్పేసి వచ్చి నీ ముందు కూర్చొని ఇట్లా ఉంటాడు అంటే మంత్రి అయినా వాడొచ్చి డీల్ మాట్లాడేసాడు, ముఖ్యమంత్రికి ఇంత ఇవ్వు వాళ్ళకి ఇంత ఇవ్వు. అది ఇంకా కమిటీ ఉండదు కదా, కమిటీ రావాల్సిన అవసరం కూడా లేదు. బట్ సినిమా అంతా జరిగింది. అంటే బేసిక్
అది అన్ని మిస్ అయిన సినిమా అనమాట. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా అది నాని చేయాల్సిన సినిమా కానీ కుదరలేదు, అందుకే నాని చేయలేదు అని చెప్పేసి కూడా వాళ్ళ టీం చెప్పారు. సో దీన్ని చూసిన తర్వాత నాని మంచి పని చేశారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. సో నిజంగానే అట్లా అనిపించిందా? నాని దీన్ని తీయాలనుకుంటే రిపేర్లు చేయడానికి కూడా ఆస్కారం లేదు తెలుసా, అట్లుంది సబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ చిన్న చిన్న రిపేర్లు చేస్తే బాగుంటాయి, ఇక్కడ అది ఆ స్కోప్ కూడా లేదు ఎక్కడ. ఇట్లుంటే బాగుంటుందేమో అనడానికి. ఒకటి మాత్రం బలంగా చెప్పారు, ఐకాన్ ప్రాజెక్ట్ వర్కౌట్ అవగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న రాస్తుంటాడు ఏదో ఒకటి తీయాలని చెప్పేసి అని కామెంట్ వినిపిస్తుంది. అది ఏడో తీయాలని అంత కట్లు ఖర్చు పెట్టి భారీగానే షూట్ చేశారు, కనీసం ఎక్కువే అవుతాయి, మంచిగానే షూట్ చేశారు, లొకేషన్స్ అవన్నీ బాగున్నాయి. అయితే ఏదో అలాంటి సినిమాలు చిన్నవి వస్తే ఏమన్నా అనుకోవచ్చు, కానీ అట్లా కాదు, టైం గ్యాప్లో తీసినట్టు. ఒక మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి. శేఖర్ కమల సినిమా వచ్చింది కదా, అది ఎప్పుడు వచ్చిందంటే నిజంగా మనకు అండమాన్ నికోబార్లో చమురు నిల్వలు ఉన్నాయని మొన్న కనుక్కున్నారు. అది కనుక్కున్న 3 రోజులు 4 రోజులకి ఈ సినిమా వచ్చింది, ఆ వీక్ గ్యాప్లోనే. నిజంగా ఉన్నాయి, కానీ ఈ పాపిని ఎప్పుడో రాసుకున్నాడు స్టోరీ. ఇంకొకటి ఏంటంటే మన పాశమైలరం సిగాచి బ్లాస్ట్, రియాక్టర్ బ్లాస్ట్ ఎందుకైందో తెలియదు. ఈ సినిమా వచ్చిన తర్వాత నిజంగా అందుకే జరిగిందేమో అని ఫీల్ అవుతున్నారు జనాలు. అంటే ఇన్సూరెన్స్ బ్లేమ్ చేసుకోవడానికి కంపెనీ, అదేంటి మైక్రోసెల్యులర్ క్రిస్టల్, అది ట్యాబ్లెట్ పౌడర్, టేస్ట్లెస్ ఆర్డర్లెస్ ఉంటుంది, ఆ పౌడర్ తయారు చేసే కంపెనీ. మేబీ అంటే మార్కెట్ సరిగ్గా లేకో ఇంకా దేనికో కావాలనే ఇన్సూరెన్స్ బ్లేమ్ చేసుకోవడానికి ఇలా చేశారన్న ఆలోచన ఈ సినిమా తెప్పిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ చూపించాడు తెలుసా, మొన్న జరిగిన అలా అన్నట్టు మ్యాచ్ అయింది. అట్లా లోకల్లో అంటే మనుషులు ఏమన్నా డైవర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో అంటే డెఫినెట్గా ఇది జెన్యున్గా పబ్లిక్ చెప్పే టాకే అనుకోవచ్చా, ఒపీనియన్ అనుకోవచ్చా ఈ సినిమాకి సంబంధించి, లేదంటే గేమ్ చేంజర్ ఎఫెక్ట్ ఏమైనా పడింది? ఎందుకంటే ఫ్యాన్స్కి చాలా కోపం వచ్చిందని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ అదే ఫ్యాన్స్ అనేవాడు ఎవడు లేడండి. ఎందుకు చెప్పనా, మేము ఫ్యాన్స్ అంటే నిజంగా ఏ హీరో సినిమా ఫ్లాప్ అవ్వదు. ఒక సినిమాని ఫ్లాప్ చేసే సత్తా ఉన్నవాడికి హిట్ చేసే సత్తా కూడా ఉండాలి. వేరే సినిమాని ఫ్లాప్ చేయాలనుకుంటే వాడి సినిమాని వాడు హిట్ అనే చేసుకోవాలిగా. వాళ్ళ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి 2 రోజులు 3 రోజులకి అంటే ఆడు ఫ్యాన్ కాదు, చెప్పుకు తిరుగుతారు వీళ్ళు అంతే. నవ్వు ఎవడ ఎఫెక్ట్ దీని మీద ఏం పడలా. జెన్యున్గా సినిమా స్క్రిప్ట్ అంటే నువ్వు రిపేర్ చేయడానికి కూడా ఆస్కారం లేని సబ్జెక్ట్ ఇది, నువ్వేం చేస్తావు చెప్పు. నితిన్కి ఎందుకు ఈ ఫ్లాప్స్ అని, అంటే ఫ్లాప్ స్టోరీస్ అని నితిన్ దగ్గరికి వెళ్తున్నాయి, ఆర్ నితిన్ ఎందుకు పిక్ చేస్తున్నారు, ఇదొక కామెంట్ వినిపిస్తుంది. అట్లేం లేదులే, అంటే ఏదో భారీతనం ఉంటే ఒప్పేసుకుంటున్నాడు. పైగా లయన్ తెచ్చారు, కనీసం మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా ఎంసీఏ లాగా వర్కౌట్ అవుద్దేమో అనుకున్నారు. అట్లీస్ట్ అది వర్కౌట్ అయింది కదా చిన్నగా. బట్ అట్లేం లేదు. అండ్ ఇంకోటి చెప్పడం, దీంట్లో అందరికీ ప్రాబ్లమ్సే. ఆ చిన్నపిల్లకేమో హార్ట్ ప్రాబ్లం, ఏదన్నా అయితే ఎక్కిళ్ళు వస్తాయి. డైరెక్టర్ కూతురు అనుకుంటుందా, హోవెవర్. నితిన్కి ఏమో బ్రెయిన్లో ప్రాబ్లం, బాణాలు వేయాలి నా టైంకి, బట్ గురి తగలదు అనమాట. చూడకపోతేనేమో ఒలింపిక్స్ రేంజ్ ప్లేయర్, ఎందుకు గురి తగలట్లేదంటే ఆ మైండ్లో ఏదో ఉందంటాడు. ఏముందంటే తెలియదు, అప్పుడు తెలుస్తుంది అక్క ఉందని. వాళ్ళ అక్కకి ఒక ప్రాబ్లమే, అంటే వీళ్ళందరినీ మర్చిపోవడానికి దానికి ఒక గత జన్మ అనే ఒక ప్రాబ్లం పెడుతుంది. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపాలు ఉన్నాయి దీంట్లో తెలుసా. ప్రాబ్లం హీరో ముఖ్యంగా విలన్కి ఏమో చెవు వినబడదు, సౌండ్ ఎక్కువ వస్తే వాడి చెవులో రక్తం కారాలి. ఇట్లా ఏం ప్రాబ్లమ్స్. నేను ఇట్లాంటి సినిమా లాస్ట్ టైం హరీష్ శంకర్ సినిమా రవితేజది ఏదో వచ్చింది, ఆ పిల్లని పెట్టి తీసాడు, బచ్చన్, మిస్టర్ బచ్చన్. దాంట్లో అన్ని క్యారెక్టర్లు ఏదో సందర్భంలో పాటలు పాడుకుంటూ ఉంటారు. దీనిలో అందరు రోగాలతో ఉంటారు, ఏదో ఒక్కొక్కడికి ఒక్కో రోగం. అది మరి ఎందుకలా పెట్టుకున్నాడో తెలియదు. ఓకే. సో టోటల్గా ఇప్పుడు ఫ్యాన్స్ చూడొచ్చా సినిమాని, చూడకూడదా, ఏం చెప్తారు? మీ రేటింగ్ ఎంత సినిమాని చూడొద్దు అనేది నేను ఎప్పుడూ చెప్పను, ఎందుకంటే థియేటర్ల పరిస్థితి బాగాలేదు. భారీ సినిమా వచ్చింది, ప్రతి నిర్మాతకి డబ్బులు అయితే రావాలి. చూడండి మనస్ఫూర్తిగా చూడండి, ప్రతి సినిమాని చూడండి, ఈ సినిమాని అన్ని సినిమాలు చూడండి. బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో చెప్పండి, బాగుంటే ఎలా బాగుందో చెప్పండి. చూడొద్దని అయితే నేను ఎవరికి చెప్పను. ఓకే, రైట్. రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? దీనికి వద్దు, చాలా దారుణం, వద్దు. రేటింగ్లు ఇచ్చి సినిమాలను పాడు చేయడం నాకు ఇష్టం లేదు, బట్ నిజంగా బాగాలేదు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.